నిన్న మనము శాతవాహనులు పరిపాలన గురించి చెప్పుకోవడం జరిగింది. వాళ్ళ యొక్క పరిపాలనా వ్యవస్థ గురించి. ఒక్కసారి దాన్ని క్విక్‌గా ఒక 5 మినిట్స్ రివిజన్ చేసేసి కొత్త టాపిక్‌లోకి వెళ్దాము. శాతవాహనులు ఎవరికి సామంతులు? మౌర్యులు. మౌర్యులకి సామంతులు. కానీ వీళ్ళు మౌర్యుల పరిపాలనా వ్యవస్థని ఫాలో అవ్వలేదు. వీళ్ళకంటూ సొంతంగా వీళ్ళు వేరే పరిపాలనా వ్యవస్థని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. వాళ్ళ పద్ధతిలో వీళ్ళు ఫాలో అవ్వలేదన్నమాట. సో మౌర్యులు వచ్చేసి కేంద్రీకృత పరిపాలనను కొనసాగిస్తే శాతవాహనులు వికేంద్రీకృత పరిపాలనను కొనసాగించడం జరిగింది. అండ్ శాతవాహనుల పరిపాలనకి ఉపయోగపడిన గ్రంథాలు అంటే ఇప్పుడు మనకి కాన్స్టిట్యూషన్ రాజ్యాంగం ఎట్లయితే ఉందో శాతవాహనులకు రాజ్యాంగం లాంటిది అంటే మనుధర్మ శాస్త్రం ఒకటి, కౌటిల్యుడు రాసినటువంటి అర్థశాస్త్రం. సో ఈ రెండింటిని బేస్ చేసుకొని వీళ్ళ పరిపాలనా వ్యవస్థల్ని ఏర్పాటు చేసుకోవడం జరిగిందనమాట. అండ్ వీళ్ళ యొక్క పరిపాలన ఎలా ఉండింది అని మనకు తెలియడానికి ఉపయోగపడే ఆధారం ఏంటి అని అంటే వాత్సాయనుడు రాసిన కామసూత్రం మరియు న్యాయభాష్యం. ఈ రెండిట్లో వీళ్ళ యొక్క పరిపాలనా వ్యవస్థ గురించి మెన్షన్ చేయడం జరిగిందనమాట. సరే, ఇంకా పరిపాలన విషయానికి వస్తే అందరికన్నా సర్వాధికారి ఎవరు శాతవాహన పరిపాలనా వ్యవస్థలో? రాజు కదా. ఎస్ మేడం. రాజా కాదా? ఎస్ మేడం. అండ్ ఈ రాజు అనే పదవి వంశపారంపర్యంగా వచ్చిందా రాలేదా శాతవాహనులలో? వచ్చింది మేడం. ఎవరి కొడుకు? ఇప్పుడు శ్రీముఖుడు ఉన్నాడు, శ్రీముఖుడి తర్వాత తమ్ముడు అయ్యాడు ఎస్ మేడం. కన్హుడు. కన్హుడి తర్వాత మళ్ళీ శ్రీముఖుడి కొడుకే కదా రాజయ్యాడు, మొదటి శాతకర్ణి. ఆ తర్వాత మళ్ళీ మనము 23వ రాజు దగ్గరికి వస్తే గౌతమిపుత్ర శాతకర్ణి విషయానికి వస్తే ఆయన తర్వాత ఆయన కొడుకు వశిష్ఠి పుత్ర పులోమావి అయ్యాడు. ఆయన తర్వాత రెండో కొడుకు శివశ్రీ శాతకర్ణి అయ్యాడు. అట్లా మొత్తానికి తండ్రుల తర్వాత కొడుకులే కదా అయ్యారంటే వంశపారంపర్యంగా వస్తుందా లేదా ఈ పదవి? వాయిస్ రావట్లేదు మేడం. వాయిస్ రావట్లేదా? ఇప్పుడు వినిపిస్తుంది. ఇప్పుడు దాకా రాలేదు. ఇప్పుడు ఓకేనా? ఓకే మేడం. వంశపారంపర్య పదవా కాదా ఇది? అవును మేడం. స్క్రీన్ షేర్ అవుతుందా? అయింది మేడం. అండ్ వీళ్ళది పితృస్వామ్య వ్యవస్థ. మొత్తం రాజు దగ్గర ఎన్ని రకాల మంత్రులు ఉండేవాళ్ళు? అమాత్యులు, మహామాత్యులు, విశ్వాసామాత్యులు, రాజామాత్యులు. అమాత్యులు అంటే ఆహారాలకు అధిపతులు. ఇక్కడ ఆహారం అంటే ఏంటి అని చెప్పాల్సి వస్తే ఏం చెప్పాలి? రాజ్యంని ఎన్ని రకాలుగా డివైడ్ చేస్తారు? రాజ్యాన్ని ఆహారాల కింద, ఆహారాలని నిగమాల కింద, నిగమాలను గ్రామాలుగా డివైడ్ చేయడం జరిగింది. అట్లా రాజ్యానికి హెడ్ రాజు, ఆహారాలకు హెడ్ అమాత్యుడు. అదే ఆహారానికి ఒకవేళ రాకుమారుడు గనక హెడ్ అయితే అప్పుడు అతన్ని ఏమంటారు? కుమారమాత్యులు. వెరీ గుడ్, కుమారమాత్యులు అని అంటారు. అండ్ నెక్స్ట్, ఆహారాలలో గొప్పదైన ఆహారం ఏది శాతవాహనాస్ టైంలో? గోవర్ధన ఆహారం. ఓకే. అండ్ నెక్స్ట్, మహా అమాత్యులు అంటే ఆర్థిక మంత్రి. విశ్వాసామాత్యులు అని అంటే రాజుకి ఆంతరంగిక సలహాదారుడు, అంటే నథింగ్ బట్ ప్రధానమంత్రి టైప్ లో అనొచ్చు. తర్వాత రాజామాత్యులు అంటే రాజు యొక్క ఆజ్ఞలను అమలు పరిచేవాడు అని చెప్పి రాజామాత్యులు అంటే. అండ్ నెక్స్ట్, ఆహారాలకు హెడ్ అమాత్యుడు అన్నాం. మరి నిగమాలను పరిపాలన చూసుకునేదాన్ని ఏమంటాము? గ్రహపతులు మేడం. దాంట్లో నిగమాలను చూసుకునే మొత్తం వ్యవస్థను ఏమంటాం? నిగమ సభ కదా. నిగమ సభ. నిగమ సభల్ని గురించి తెలిపే శాసనం బట్టిప్రోలు శాసనం. వేయించిన రాజు ఎవరు? కుబీరకుడు. వెరీ గుడ్. సో నిగమ సభల్లో ఉండే వాళ్ళని ఏమంటారు? గ్రహపతులు. గ్రహపతులు అంటారు.
గ్రామాల హెడ్ ఏమంటారు? గ్రామిక, గ్రామిణి. గ్రామణి గుల్మిక. లేదా గ్రామికుడు అని అంటారు, లేదా గామికుడు. ఓకే. అండ్ నెక్స్ట్ గ్రామ గ్రామ పరిపాలనలో శాంతి భద్రతలను చూసుకునే అధికారిని ఏమంటారు? గుల్మిక. గుల్మిక. గుల్మిక లేదా గౌల్మిక అని చెప్పి పిలుస్తారు. సో ఇక్కడ ఆహారాలకు గ్రామాలకు శాతవాహనుల టైంలో ఉండే డిఫరెన్స్ ఏంటి చెప్పండి? ఏం మేడం మళ్ళీ ఒకసారి రిపీట్ చేయరా? ఆహారాలకు హెడ్డులకు గ్రామాలకు ఉండే హెడ్డులకి మధ్యలో ఉండే డిఫరెన్స్ ఏంటి? అది పోస్టింగ్ వంశపారపర్యం కాదు మేడం. ఎక్కడ కాదు, ఎక్కడ ఉంది? ఆహారాలకి లేదు వంశపారపర్యం, గ్రామాలకు ఉంది. వెరీ గుడ్. దానివల్ల వాళ్ళు ఎక్కువ స్థిరపడి రూలింగ్ చేస్తారు. ఆహారాలలో ఉండే అమాత్యులు ఉన్నారే, ఆహారాలకు హెడ్, ఆ అమాత్యులకు వచ్చే పదవి వంశపారంపర్య పదవి కాదు. అంటే ఇప్పుడు ఒకతను అమాత్యుడుగా ఉంటే అతని కొడుకు మళ్ళీ ఇతని తర్వాత అమాత్యుడు అవ్వాలి అన్న రూల్ ఏమీ లేదు. అయ్యి ఉండొచ్చు, కానీ అయ్యి తీరాలి అని రూల్ అయితే లేదు. వాళ్ళు కేపబుల్ అని రాజు కనుక అనుకుంటే మాత్రమే అతన్ని అమాత్యుడు కింద అపాయింట్ చేస్తారు, లేకపోతే చెయ్యరు. ఓకే. వంశపారంపర్య హక్కు లేదు అమాత్యులకు ఒకటి. రెండోది వచ్చేసి తరచుగా బదిలీలు కూడా అయ్యేవి. కానీ గ్రామాల హెడ్ అయిన గ్రామణి లేదంటే గ్రామికుడు విషయానికి వస్తే అది మాత్రము వంశపారంపర్య పదవే. అట్లయ్యే ఏమైంది, వంశపారంపర్యంగా ఒకటే ఫ్యామిలీసే ఉంటూ 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 భూస్వామ్య వ్యవస్థ, భూములను ఎక్కువగా వాళ్ళు ఆక్యుపై చేసుకుంటూ పెంచుకుంటూ ఎంత ఎదిగిపోయారు, ఎంత స్ట్రాంగ్ అయ్యారంటే వాళ్ళు వాళ్ళ పైన ఉన్న రాజులనే ధిక్కరించి ఇండిపెండెన్స్ డిక్లేర్ చేసుకునేంత స్ట్రాంగ్ అయ్యారనమాట. సో అది ఒక రకంగా వికేంద్రీకృత పరిపాలన, ఈ రకంగా వీళ్ళకి నష్టమైంది అని చెప్పి చెప్పొచ్చు మనం. సరే, అది పక్కన పెట్టేస్తే రాజ్యాన్ని ఎన్ని రకాలుగా డివైడ్ చేశాము? 3 రకాలుగా. రాజ్యంలో ఉండే స్థలాలను ఎట్లా? రాజ్య కంకేట, సామంతరాజులు, సామంతరాజ్యం మరియు సరిహద్దు ప్రాంతం. రాజ కంకేట అంటే రాజు యొక్క ప్రత్యక్ష పరిపాలన కింద ఉండేదాన్ని ఏమంటారు? రాజకంకేట. రాజ కంకేట అంటారు. సామంతరాజ్యంలో అంటే సామంతరాజులు ఉంటారు కదా, వాళ్ళకు 3 రకాల పేర్లు ఉన్నాయి. ఒక్కొక్క ఊర్లో ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క పేరుతోటి పిలుస్తారు. ఒక ఏరియాలో రాజులు అంటారు, ఇంకో చోట మహాభోజులు అంటారు, ఇంకో చోట మహారథులు అని చెప్పి పిలుస్తారు. సో రాజులు అంటే చిన్న చిన్న రాజులు అనమాట వీళ్ళు. ఫర్ ఎగ్జాంపుల్ మనకు బట్టిప్రోలు నిగమసభ శాసనం వేయించిన కుబేరకుడు అట్లాంటి వాళ్ళు. మహాభోజుడు అంటే పన్నులు వసూలు చేయడం వీళ్ళ యొక్క ముఖ్యమైన పని. మహారథులు అంటే పన్నులు వసూలు చేయడం వీళ్ళ యొక్క ముఖ్యమైన పని. మహాభోజులు ఏం చేస్తారు? మహాభోజులు కూడా సామంతులే, అయితే వీళ్ళకు వంశపారంపర్య హక్కులు ఉన్నాయి. అండ్ ఈ మహాభోజులకు రాజులకు శాసనాధికారం ఉంది. ప్లస్ వీళ్ళు వేయించిన శాసనాలు మనం ఒకసారి చూస్తే వాళ్ళు ఏ చక్రవర్తి కింద సామంతులుగా ఉన్నారో, మహాభోజుడిగా ఉన్నాడో వాళ్ళ పేర్లు వీళ్ళు శాసనాల్లో వేయించారా, వేయించలేదా? వేయించలేదు మేడం. వేయించలేదు. అంటే దాన్ని బట్టి ఏం తెలుస్తుంది మనకి? వీళ్ళకి స్వాతంత్రం అనేది ఉంది శాసనాల్లో. వీళ్ళకి స్వతంత్ర ప్రతిపత్తి ఉంది అనేది మనకి అర్థమవుతుంది అనమాట. అండ్ మహారథుల విషయానికి వస్తే రథులు శాతవాహనులతోటి వైవాహిక సంబంధాలను పెట్టుకోవడం జరిగింది. ఎగ్జాంపుల్ ఎవరు చెప్పండి? దేవి నాగానిక నానాగఢ్ శాసనం. ఎందుకు దేవి నాగానిక నాన్నగారి శాసనం? ఎట్లా దానికి ఎగ్జాంపుల్? తన తండ్రి తనకైరో అని చెప్పి మహారథి తన తండ్రి పేరు మహారథి త్రణకైరో అని చెప్పుకునేది కదా. సో మహారథి త్రణకైరో తన కూతురైన దేవి నాగానికను శాతవాహన రాజు అయినటువంటి ఎన్నో శాతకర్ణికి మొదటి శాతకర్ణికి ఇచ్చి వివాహం చేసినట్టు తెలుస్తుంది అనమాట. సో కాబట్టి మహారథులు వీళ్ళతోటి మంచి సంబంధాలను పెట్టుకోవడం జరిగింది. అండ్ నెక్స్ట్ ఇంకా కొంతమంది అధికారులు వాళ్ళు చేసే పనులు ఏంటి అని చెప్పుకున్నాం. వాళ్ళల్లో
ఫస్ట్ రెండు ఒకటే రకంవి. భాండాగారిక, హిరణిక. ఏంటి చెప్పండి? భాండాగారిక, హిరణిక. ట్యాక్స్ వసూలు చేస్తారు మేడం. ఆ, వాళ్ళు ట్యాక్స్ వసూలు వాళ్ళేమో చేస్తాడు. క్యాష్. మరి భాండాగారికి ఎవరు, హిరణిక ఎవరు? బాండా గారికి అంటే వస్తు రూపేనా, ఆ, హరిణిక అంటే క్యాష్, హరణిక కాదు, హిరణిక. హిరణిక అంటే హిరణం, హిరణిక, హిరణం. హిరణం అంటే బంగారం అని అర్థం. మేడం. అంటే కాయిన్స్, గోల్డ్ కాయిన్స్ అట్లా అంటాం కదా. కాబట్టి హిరణిక. హిరణిక అంటే ద్రవ్య రూపంలో శిస్తు వసూలు చేసే వాటిని ఏమంటారు? హిరణిక. హిరణికుడు హిరణిక. అని అంటారు. నెక్స్ట్ నిబంధనకార అంటే రాజు ఇచ్చిన ఆజ్ఞలను అమలు చేసేవాడు, రాసేవాడు, అమలు చేసేవాడు. రాజాజ్ఞలను రాసేవాడిని, అమలు పరిచేవాడిని, భద్రపరిచేవాడిని నిబంధన. భద్రపరిచేవాడిని నిబంధనకార అంటారు. రాసేవాడిని లేఖకుడు అంటారు. రజ్జుకాహక అంటే ల్యాండ్ సర్వే, భూమి కొలతలు చేసేవాడు. రజ్జుకాహక అంటే భూమిని సర్వే చేసే అధికారి. అండ్ రాజ విజయ అంటే రాజ వైద్యుడు. వైద్యుడు. ప్రాదేశిక అంటే పోలీస్ పోలీస్ ఆఫీసర్. ఉపరక్షిత అంటే గూఢచారి, స్పై. దూత వేరు, గూఢచారి వేరు కదా. మేడం, రాయబారి. దూత అంటే రాయబారి. ప్రతిహరుడు అంటే ద్వారపాలకుడు. మహాతలవరి అంటే ప్రధాన సేనాధిపతి. దూత అంటే రాయబారి. మహాధార్మిక అంటే మతపరమైన ఇష్యూస్ వచ్చినప్పుడు జడ్జి చేసేవాడు, పరిష్కరించి వాటిని సాల్వ్ చేసేవాడు అని అర్థం. మహాధార్మిక. నెక్స్ట్ పట్టికపాల. పట్టికపాల అంటే దాన శాసనాలను రచించేవాడు. ఇప్పుడు వీళ్ళు దానాలు ధర్మాలు ఇస్తారు కదా, వాటిని రచించేవాడిని పట్టికపాల అని చెప్పి పిలుస్తారు. ఇవి మనం చూసినటువంటి అధికారులు, వాళ్ళ యొక్క విధులు. సో ఇప్పుడు మనం ఏం చూడాలి? వీళ్ళ టైంలో సైనిక పరిపాలనా వ్యవస్థ, సైన్య నిర్వహణ విధానం ఎలా ఉన్నది, న్యాయ నిర్వహణ ఎలా ఉండింది? సైన్య నిర్వహణ విధానం. దీంట్లో మనం తెలుసుకోవాల్సిన పాయింట్లు, ఫస్ట్ వన్ వచ్చేసి సర్వ సైన్యాధ్యక్షుడు అంటే మొత్తం అందరికీ, సర్వ సైన్యానికి అధ్యక్షుడు. రెండో పాయింట్ వచ్చేసి మహాసేనాపతి లేదా మహా తలవరి. చతురంగ బలాలు. వీళ్ళ యొక్క యుద్ధ తంత్రంకి ఆధారం. కటకం, స్కందావారం. సో ఇది సైనిక పరిపాలన. అండ్ మెగస్తనీస్
ఇండికా. ఒకసారి చూద్దాం. సర్వ సైన్యాధ్యక్షుడు, శాతవాహనుల సైన్యాధ్యక్షుడిని ఏమంటారు అని చెప్పుకున్నాం మనము? మహాసేనాపతి లేదా మహాతలవరి అని పైన చెప్పుకున్నామా? ఎస్ మేడం. ఇక్కడ చూడండి, ఇక్కడ ప్రధాన సేనాధిపతి అని చెప్పుకున్నాం కదా, మహాతలవరి అని. సో ఇట్లా మహాతలవరులు లేదా మహాసేనాధిపతులు అని అంటే సైన్యాధ్యక్షులు, అంతేనా కాదా? ఎస్ మేడం. సో ఇట్లాంటి సైన్యాధ్యక్షులకు అందరికీ ఒక హెడ్ ఉంటాడు, అతను సర్వ సైన్యాధ్యక్షుడు. సర్వ సైన్యాధ్యక్షుడు ఎవరై ఉంటారు? రాజు అయి ఉంటాడు మేడం. రాజు. శాతవాహన రాజు ఎవరైతే ఉన్నారో అతనే సర్వ సైన్యాధ్యక్షుడు. సింపుల్ గా చెప్పాలంటే ఇప్పుడు మీకు నిన్న చెప్పాను, మహాతలవరి మహాసేనాధిపతి అంటే ఎవరు? సేనాధిపతులు ఉంటారు, ఫస్ట్ సేనాపతులు ఉంటారు, ఈ సేనాపతులకు హెడ్ మహాసేనాధిపతులు ఉంటారు, వీళ్ళకి హెడ్ సర్వ సైన్యాధ్యక్షుడు ఉంటారు కదా. ఈ సేనాధిపతులు అంటే ఎవరు అని అంటే, మీకు నిన్న ఇప్పుడు ప్రెసెంట్ డే ఎగ్జాంపుల్ ఒకటి చెప్పాను, చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్ అని, చీఫ్ ఆఫ్ నేవల్ స్టాఫ్ అని అట్లా ఉంటారు అని చెప్పాను కదా. ఆర్మీకి అంతా ఒక హెడ్, నేవీకి అంతా ఒక హెడ్, చీఫ్ ఆఫ్ ఎయిర్ స్టాఫ్ అని, ఎయిర్ ఫోర్స్ కి ఒక హెడ్, ఇట్లా ముగ్గురు హెడ్స్ ఉంటారు. ఈ ముగ్గురు హెడ్లకు ఒక హెడ్ ఉంటాడు, అతన్ని ఏమంటారు? చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ అంటారు అని చెప్పాను. సర్వసైన్యాధ్యక్షుడు. చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ అని ఉంటారు అని చెప్పాను, గుర్తుందా? ఎస్ మేడం. అయితే ఇప్పుడు చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ అంటే మహాసేనాపతి లేదా మహాతలవరి. కానీ ఇప్పుడు మనం అంటున్న సర్వ సైన్యాధ్యక్షుడు ఎవరు? ఇప్పుడు ప్రెసెంట్ సుప్రీం కమాండర్ ఆఫ్ ఆర్మ్డ్ ఫోర్సెస్ అని ఎవరిని అంటాం? ప్రెసిడెంట్ మేడం. గుడ్, సుప్రీం కమాండర్ అంటాం కదా. అంటే ఈ మొత్తానికి ఒక సుప్రీం కమాండర్ ఉంటారా? ఎస్ మేడం. అది ఎవరు? ప్రెసిడెంట్. మనకు అందుకే రిపబ్లిక్ డే అప్పుడు సైనిక వందనం జరుగుతుంది కదా, అది ప్రెసిడెంట్ కే కదా ఇస్తారు. ఎస్ మేడం. ఎందుకు? అతను లేదంటే ఆమె ప్రెసిడెంట్ పదవిలో ఎవరైతే ఉన్నారో వాళ్ళే సుప్రీం కమాండర్ ఆఫ్ ఆర్మ్డ్ ఫోర్సెస్ కాబట్టి. సో అట్లా ఈ మొత్తం మహాతలవరులకు మహాసేనాధిపతులకు అంతటికీ కలిపి ఒక సర్వ సైన్యాధ్యక్షుడు ఉంటాడు, అతనే రాజు. శాతవాహన రాజుల్లో ఒక యుద్ధం చేయాలన్నా లేదా ఒక శాంతిని నెలకొల్పాలన్నా, దాన్ని ఆపేయాలన్నా, తర్వాత ఎవరితో అన్నా ఒప్పందాలు చేసుకుని యుద్ధం మానేయాలి అని అనుకున్నా, మొత్తం ఫైనల్ డెసిషన్ మేకింగ్ అథారిటీ ఎవరి చేతిలో ఉంటుంది? రాజు చేతిలో ఉంటుంది. అది ఒక పాయింట్. అండ్ నెక్స్ట్, వీళ్ళ దగ్గర చతురంగ బలాలు ఉన్నాయి. ఏంటవి చెప్పండి? రథం, గజం, తురగ, గజ, తురగ, పదాతి. తురగ అంటే ఏంటి మేడం? పదాతి. తురగ అంటే గుర్రం, గజ అంటే ఏనుగు, రథం అంటే రథాలు, పదాతి అంటే ఇన్ఫాంట్రీ, క్యావెలరీ, ఎలిఫెంట్రీ, చారియటీర్. క్లియరా? చారియట్స్, ఎలిఫెంట్స్, క్యావెలరీ అంటే గుర్రాలు, ఇన్ఫాంట్రీ అంటే పదాతి దళం అంటే సైనికులు, సోల్జర్స్. ఓకే. సో ఇవి చతురంగ బలాలు. ఈ చతురంగ బలాలు శాతవాహనుల దగ్గర ఉన్నాయి. అండ్ వీళ్ళ యొక్క యుద్ధ తంత్రం అంటే వీళ్ళు యుద్ధంలో ఫాలో అయ్యే స్ట్రాటజీస్, ఈ స్ట్రాటజీలు మనకు ఎట్లా తెలుస్తాయి? దానికి గాను ఏమన్నా మనకు సోర్స్ ఉందా అని అంటే, అమరావతి శిల్పాలు ఉన్నాయి కదా, అమరావతి శిల్పాలు ఉన్నాయి కదా, కొన్ని అమరావతి శిల్పాలలో వీళ్ళ యొక్క యుద్ధ తంత్రాన్ని చెక్కడం జరిగింది. సో యుద్ధ తంత్రం వీళ్ళవి ఎట్లా చేసేవాళ్ళు ఏంటి అని తెలుసుకోవడానికి మనకున్న ఆధారాలు
అమరావతి శిల్పాలు. స్తూపం దగ్గరే ఉంటాయి మరి ఈ శిల్పాలు కూడా. అట్లానే ఏం లేదు, ఎక్కడైనా ఉండొచ్చు. ఈ శిల్పాలు ఎక్కడ ఉన్నాయి మేడం ఇప్పుడు ప్రెసెంట్? మనకి మామూలుగా మౌర్యుల తర్వాత ఇండియన్ హిస్టరీలో కూడా వస్తుంది చూడండి, పోస్ట్ మౌర్యన్ స్కల్ప్చర్ అని. పోస్ట్ మౌర్యన్ ఆర్ట్ ఫార్మ్స్. పోస్ట్ మౌర్యన్ ఆర్ట్ కింద 3 రకాలు ఉంటాయి, 3 ఫ్లోరిష్ అయ్యాయి. ఏవేవి అవి అంటే, ఒకటి వచ్చేసి గాంధార, రెండోది మధుర, మూడోది అమరావతి. 3 చోట్ల 3 రకాల ఏమంటారు, ఈ శిల్పాలు చెక్కడం అనే పద్ధతి 3 చోట్ల ఫేమస్ అయింది. ఒకటి గాంధార, 2 మధుర, 3 అమరావతి. 3 రకాలన్నమాట. ఈ గాంధార శిల్ప పద్ధతి వచ్చేసి మొత్తం బుద్ధిజం ని బేస్ చేసుకొని ఉంటుంది. మొత్తం బుద్ధుడి గురించిన శిల్పాలు మాత్రమే ఉంటాయి గాంధార స్టైల్లో. మధురా స్టైల్ వచ్చేసరికి అట్లనే ఏం లేదు, హిందూయిజం ఉంటుంది, బుద్ధిజం ఉంటుంది, జైనిజం కూడా ఉంది. ఈ 3 రిలీజియన్స్ కి సంబంధించిన శిల్పాలు మధురా స్టైల్ ఆఫ్ ఆర్ట్ లో చెక్కబడ్డాయి. అండ్ అమరావతి విషయానికి వస్తే ఎక్కువగా బుద్ధుడే డామినెంట్ ఉంటుంది. కాకపోతే అమరావతి శిల్పాలలో ఉండే ఒక విశేషత ఏమి అనంటే, దీన్ని నరేటివ్ ఆర్ట్ లేదంటే లైఫ్ ఆర్ట్ అని అంటారు. సారీ, లైఫ్ ఆర్ట్ కాదు, లైవ్ ఆర్ట్. ఏమంటారు? జీవకళ. లైవ్ ఆర్ట్ అంటే జీవకళ ఉట్టిపడుతుంది అని అంటాం చూడండి. అంటే ఆ శిల్పాలను మనం చూస్తూ ఉంటే ఒక స్టోరీ చెప్తున్నట్టు, మనతో అవి మాట్లాడుతున్నట్టుగా అనిపిస్తాయి. అందుకే దీన్ని ఏమంటాము అంటే నరేటివ్ ఆర్ట్ అంటాం. స్టోరీని నరేట్ చేయడం అంటారు చూడండి, కథ చెప్పినట్టుగా. సో ఆ శిల్పాలు అట్లుంటాయి, నరేటివ్ ఆర్ట్. అండ్ ఇంకొక విశేషం ఏమంటే, ఈ గాంధార వచ్చేసి గ్రెకో రోమన్ స్టైల్లో ఉంటాయి. అంటే గ్రీకు రోమన్ వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ గాంధార మీద ఎక్కువగా ఉంటుంది. అండ్ ఇవి గ్రీన్ కలర్ శాండ్ స్టోన్ మీద చెక్కడం జరిగింది. ఈ శిల్పాలన్నీ గ్రీన్ శాండ్ స్టోన్, సారీ గ్రే శాండ్ స్టోన్ మీద చెక్కడం జరిగింది, గ్రే కలర్ దాంట్లో. మధుర వచ్చేసి కంప్లీట్ గా ఇండియన్ ఫామ్, అంటే దీని మీద వేరే కంట్రీల ఆర్ట్ ఫామ్ యొక్క ఇన్ఫ్లుయెన్స్ లేదు మధుర మీద. అండ్ ఈ మధుర ఆర్ట్ వచ్చేసి రెడ్ కలర్ ఎర్ర శాండ్ స్టోన్ మీద చెక్కడం జరిగింది. మధుర శిల్పాలన్నీ ఏ శాండ్ స్టోన్ మీద? రెడ్. గాంధార గ్రీన్ కాదు, గ్రే. గ్రే. అయితే అమరావతి వచ్చేసరికి ఇది కంప్లీట్ గా వైట్ మార్బుల్ స్టోన్ ఉంటది కదా, వైట్ కలర్ మార్బుల్. సో దాని మీద చెక్కబడ్డది అమరావతి. వైట్ మార్బుల్. అమరావతి అంటే మనకు గుర్తు రావాల్సింది లైవ్ ఆర్ట్ లేదంటే నరేటివ్ ఆర్ట్. వైట్ మార్బుల్ బుద్ధిజం డామినెంట్ గా ఉంటుంది. సో ఇట్లా వైట్ మార్బుల్ మీద ఈ కాలంలో చెక్కబడిన శిల్పాలన్నీ అమరావతి శిల్పాలు అంటాం. అమరావతిలో ఉండేవి మాత్రమే అని కాదు. అర్థమైందా? ఓకే మేడం, క్లియర్. అండ్ ఆ శిల్పాలలో వీళ్ళ యొక్క యుద్ధ తంత్రాలని ఎక్కువగా చెక్కడం జరిగింది. ఓకే మేడం. అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ కీవర్డ్స్ 2 ఉన్నాయి. ఒకటి వచ్చేసి కటకం, రెండోది స్కందావారం. కటకం, స్కందావారం మీకు ఆల్రెడీ చెప్పాను, గుర్తుందా? గుర్తుంది మేడం. అంటే దాని కటకం అని చెప్పేటప్పుడు చెప్పాను. ఎస్ మేడం. కటకం అంటే కంటోన్మెంట్స్ అంటాము అని చెప్పాను కదా. అంటే అక్కడే స్థిరంగా ఉంటారు, ఆ కోటకి రక్షణగా స్థిరంగా ఉంటారు. వీళ్ళు ఎక్కడికి కదలరు, ఒకటే చోట ఉంటారు స్టేబుల్ గా. అంటే చెప్పాలంటే నగరాల్లో ఉన్న సైన్యాగారం, నగరాల్లో ఉండే సైనికులను కటకం అని చెప్పి పిలుస్తారు. మరి స్కందావారం అంటే ఏంటి? వాళ్ళ యుద్ధాలు వచ్చినప్పుడు
అంటే ఓ- ఒక చోటు నుంచి ఇంకో చోటికి పోతూ ఉంటారు వీళ్ళు. అది. సో దీన్ని ఏమంటారు అంటే తాత్కాలిక సై- సైనిక శిబిరం అనొచ్చా? ఓకే మేడం. తాత్కాలిక సైనిక శిబిరం. ఎందుకంటే కంటిన్యూగా ఒకటే చోట ఉండరు వీళ్ళు. ఒక ఊరు నుంచి ఇంకో ఊరికి పోతూ పోతూ ఉంటారు. సో తాత్కాలికం మాత్రమే, టెంపరరీ బేసిస్ మీద ఉండే సైనికుల్ని స్కందావారం అంటారు. పర్మనెంట్ గా ఉండే వాళ్ళని కటకం అని అంటారు. సో కటకము ఇంకా స్కందావారం. అండ్ మెగస్తనీస్ ఇండికా ఏంటి? శాతవాహనుల యొక్క సైనిక వ్యవస్థ గురించి తెలిపిన బుక్కా కాదా ఇది? ఎస్ మేడం. 1,00,000 మంది పదాతి దళం ఉన్నారు, 8,000 మంది, 8,000 గుర్రాలు ఉన్నాయి, 5,000 ఏనుగులు ఉన్నాయి, అట్లా చెప్పింది కదా ఇది. ఎస్ మేడం. సో మెగస్తనీస్ ఇండికా అనేది వీళ్ళ యొక్క సైనిక వ్యవస్థను గురించి తెలుసుకోవడానికి ఉపయోగపడే ఒక ముఖ్యమైన గ్రంథం. ఓకే మేడం. అంతేనా? క్లియరా సైనిక పరిపాలన గురించి? ఓకే మేడం. అండ్ నెక్స్ట్ దానికి వెళ్ళిపోదాం. నెక్స్ట్ వచ్చేసి న్యాయ నిర్వహణ విధానం. ఇలా దాంట్లో జ్యుడిషియల్ సిస్టమ్ ఎలా ఉండింది అనేది ఇది. ఓకే, న్యాయ నిర్వహణ విధానంలో మళ్ళీ ఫస్ట్ ఒక పాయింట్ ఏంటి అనంటే సర్వోన్నత న్యాయాధికారి న్యాయ వ్యవస్థ ఆధారాలు. శిక్షలు రకాలు. ఒకసారి చూద్దాం వన్ బై వన్. అందరికన్నా సర్వోన్నత న్యాయాధికారి ఎవరై ఉంటారు? రాజు. రాజు. రాజు సర్వోన్నత న్యాయాధికారి. మామూలుగా న్యాయాధికారిని ఏమంటారని చెప్పుకున్నాం? ధార్మిక, మహాధార్మిక, అది మతాలకు అని చెప్తారు మేడం. పైన చెప్పుకున్నాం కదా అధికారులు విధులు, వాటిల్లో న్యాయాధికారి ఎవరు చెప్పండి? మహాధార్మిక అని చెప్పారు మేడం. మహాధార్మిక అంటే మతపరమైనవి మాత్రమే కదా. అవును సో మేడం. ఇక్కడ న్యాయాధికారులు ఉంటారు. ఆ న్యాయాధికారులు అందరిపైన సర్వోన్నత న్యాయాధికారి ఎవరు? రాజు. 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 అండ్ న్యాయ వ్యవస్థ దేన్ని ఆధారంగా బేస్ చేసుకొని తీర్పులు చెప్పేది అంటే మనుస్మృతిని ఆధారంగా చేసుకొని. దేన్ని? మనుస్మృతి. మనుస్మృతి ఆధారంగా శిక్షలు, నేరాలు వాటిని గుర్తించి ఒక్కొక్క దానికి ఏం శిక్ష వేయొచ్చు ఇట్లాంటివి చెప్పడం జరిగింది. అర్థమైందా? ఓకే మేడం. శిక్షలు రకాలు అంటే బాగా కఠినంగా ఉండేటివా శిక్షలు అని అంటే చిన్న చిన్న తప్పులకైతే జరిమానాలు విధించేవాళ్ళు. శిక్ష చేయకుండా ఏముండేవి? జరిమానాలు ఉండేవి. మిగతా వాటికి వచ్చేసి దేశాంతర శిక్షలు, దేశాంతర వాసం అంటే శాతవాహన రాజ్యం వదిలేసి వెళ్ళిపోవాలి వేరే చోటికి. అండ్ మరణ శిక్షలు కూడా ఉండేవి. ఏం శిక్షలు ఉండేవి? మరణ శిక్షలు కూడా
ఉండేవి. ప్లస్ ఇక్కడ ఇంకొక పాయింట్ ఏం చెప్తారు అని అంటే, శాతవాహన రాజ్యంలో ఉండే న్యాయ వ్యవస్థ కొన్ని ఉన్నత వర్గాలకు అనుకూలంగా ఉండేవి అని అంటారు. అంటే అప్పర్ కాస్ట్ వాళ్ళకు ఒక రకంగా, అమాయకులకేమో కొంచెము హింసించి చిన్న నేరానికి కూడా ఎక్కువ శిక్ష వేయడము అట్లాంటివి చేసేవాళ్ళు అని చెప్పి కూడా అంటారు. క్లియరా? ఓకే మేడం. అండ్ న్యాయస్థానాలు గ్రామాల్లో కూడా ఉండేటివి. గ్రామ లెవెల్లో కూడా న్యాయస్థానాలు ఉండేటివి. మహా తలవరి అవి చెప్పుకున్నాం కదా మనము. తలవరి అంటే ఒక్కొక్కసారి జడ్జిగా కూడా పనిచేస్తాడు అతను. తర్వాత ప్రాదేశిక పోలీస్ వ్యవస్థ ఉందా, శాంతి భద్రతలను కాపాడడానికి గుల్మికా ఉన్నాడా. సో వీళ్ళందరూ కూడా న్యాయ వ్యవస్థలో భాగంగా ఉన్న వాళ్ళే. క్లియరా? అంటే గ్రామాల్లో వీళ్ళే చెప్పారు మేడం జడ్జిమెంట్స్. గ్రామాల్లో అధికారి శాంతి భద్రతలను కాపాడతాడు గుల్మికా అంతే, కానీ గ్రామాల్లో కూడా ఒక జడ్జి లాగా ఉండేవాళ్ళు. ఓకే మేడం. గ్రామ లెవెల్లో కూడా న్యాయస్థానాలు ఉండేటివి. ఓకేనా? ఓకే మేడం. సరే అయితే ఇంకా నెక్స్ట్ మనము సాంఘిక పరిస్థితుల దగ్గరికి వెళ్ళిపోదాం. ఏం పరిస్థితులు? సాంఘిక పరిస్థితులు అంటే ఏంటి? శాతవాహనుల కాలం నాటి దేని గురించి చదవబోతున్నాం ఇప్పుడు? గాథా సప్తసతి మేడం. సాంఘిక పరిస్థితులు అంటే సొసైటీ కదా, సొసైటీ. అది అడుగుతున్నాను. సో దీని గురించి తెలుసుకోవడానికి మనకు ఉన్నటువంటి సోర్సెస్, ఆధారాలు ఏమున్నాయి? సాంఘిక పరిస్థితులను గురించి చదవడానికి మన దగ్గర ఉన్న ఆధారాలు లైన్ గా చెప్పండి. మీకు తెలిసినవి చెప్పండి. గాథా సప్తసతి మేడం. ఒకటి గాథా సప్తసతి. రెండోది మీకు తెలిసినవి చెప్పండి. అవి ఉన్నాయో లేదో చెప్తాను. శిల్పాల పైన ఎక్కడ శిల్పాల పైన? కటకం అలాంటివి. ఇంకా అంటే నాసిక్ శాసనంలో స్త్రీలకి దాన ధర్మాలు చేసుకుని రైట్ ఉందని చెప్పారు కదా మేడం. బాలస్త్రీ చేసుకుని దాన ధర్మాలు. ఓకే. సో శాసనాలు అనొచ్చా సింపుల్ గా? శాసనాలు. దీంట్లో నానఘాట్ వస్తుంది, నాసిక్ వస్తుంది. ఇంకా ఇంకా అంటే మన బృహత్ కథ ద్వారా ఏం తెలీదా మనకి? బృహత్ కథ. ఇంకా లీలావతి పరిణయం ఉందా? మ్యారేజ్ సిస్టమ్ గురించి చెప్తుంది ఇది. అర్థమవుతుందా? ఓకే. సో ఇంకా చాలా ఆధారాలు ఉన్నాయి. ఇవి మెయిన్ ఆధారాలు. గాథా సప్తసతి రాసింది ఎవరు? హాల. అండ్ ఈ శాసనాలు. తర్వాత బృహత్ కథ రాసింది గుణాఢ్యుడు. అండ్ లీలావతి పరిణయం కుతూహలుడు. సో ఇవి సోర్సెస్ వీళ్ళ గురించి తెలుసుకోవడానికి ఉన్నవి. సరే ఇంకా సొసైటీ విషయానికి వద్దాం. సొసైటీ విషయానికి వస్తే ఫస్ట్ పాయింట్, మనము సొసైటీ అంటే ఏమేమి చూస్తాము? ఒకటి క్యాస్ట్ చూస్తాం కదా. సొసైటీ అంటే మనం డిస్కస్ చేసే అంశాలు, ఒకటి క్యాస్ట్, రెండోది వివాహ వ్యవస్థ. ఆర్థికం వేరే,
ఆర్థికం కంప్లీట్ డిఫరెంట్ టాపిక్. ఉమెన్ కులం చూస్తాము, వివాహ వ్యవస్థ చూస్తాము, తర్వాత ఉమెన్ కులాలు, వాళ్ళ యొక్క వృత్తులు, నాలుగోది కుటుంబ వ్యవస్థ గురించి తెలుసుకుంటామా? మాతృస్వామ్య పితృస్వామ్య. తెలుసుకోమా? ఎస్ మేడం. తెలుసుకుంటాం. కుటుంబ వ్యవస్థ. అండ్ నెక్స్ట్ 5వది స్త్రీలు, స్త్రీల యొక్క స్థానం ఎలా ఉన్నింది అని చూస్తాం. అంతేనా? ఎస్ మేడం. నెక్స్ట్ వీళ్ళ యొక్క వినోదం, అంటే వీళ్ళ టైం పాస్ ఏంటి, ఏం చేసేవాళ్ళు, అట్లాంటివన్నీ తెలుసుకుంటాం. వాళ్ళ యొక్క కట్టుబొట్టు ఎట్లా ఉండింది, ఇవంతా చూస్తాం. అంతేనా? ఎస్ మేడం. సో ఈ టాపిక్స్ అన్ని కంప్లీట్ చేసుకుంటే అక్కడికి సాంఘిక పరిస్థితులు పూర్తవుతుంది. ఓకే, సరే. ఇప్పుడు 1 by 1 వద్దాం. ఫస్ట్ది ఏంటి? క్యాస్ట్. కులం. కుల వ్యవస్థ వీళ్ళ టైంలో ఎలా ఉండింది? శాతవాహన టైంలో కుల వ్యవస్థ ఉండిందా లేదా? ఉంది మేడం. ఉంది చాతుర్వర్ణాలు ఉన్నాయి. బాగా బలంగా ఉందా, ఊరికే ఉందా? బలంగా ఉంది మేడం. బలంగానే ఉంది. ఏం వ్యవస్థ అంటాం దాన్ని చెప్పండి? చాతుర్వర్ణ వెరీ గుడ్. చాతుర్వర్ణ వ్యవస్థ. వ్యవస్థ. చాతుర్వర్ణ వ్యవస్థ అంటే ఏంటి? చాతుర్వర్ణం అంటే 4 వర్ణాలు. 4 వర్ణాల వాళ్ళు, అంటే 4 కులాలు. బ్రాహ్మణులు, ఎవరు వీళ్ళు? క్షత్రియులు, బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు, బ్రాహ్మణులు, శూద్రులు. క్షత్రియులు, వైశ్య, వైశ్య, శూద్ర. శూద్ర. సో ఇట్లా 4 వర్ణాల వాళ్ళు శాతవాహన వ్యవస్థలో ఉండినారు. అంటే 4 వర్ణాల వాళ్ళు ఉన్నారనమాట. సో ఎవరు ఈ 4 వర్ణాలు? వీళ్ళు ఏం చేస్తారు? బ్రాహ్మణులు అంటే ఏం చేస్తారు? యజ్ఞాలు, యాగాదులు. స్టడీ చేస్తారు, శాస్త్రాధ్యయనం. వేదాలు చదువుతారు కదా, వేదాలు, వేదాంగాలు చదువుతారు. తర్వాత వైదిక కర్మలు నిర్వహిస్తారు. అంతేనా? ఎస్ మేడం. ఎస్ మేడం. వైదిక కర్మలు అంటే యజ్ఞాలు, యాగాలు చేయడము, ఇట్లాంటివి. సో వీళ్ళ పని ఏంటి? బ్రాహ్మణులు చేసే పని వేదాలు చదవడము, వైదిక కర్మలను నిర్వహించడం. మరి నిర్వహించడం. క్షత్రియులు ఏం చేస్తారు? ప్రజల రాజ్య పరిపాలన. పరిపాలనను చూసుకుంటారు. వైశ్యులు ఏం చేస్తారు? వ్యాపారం. వ్యాపారం నిర్వహణ చేస్తారు. అండ్ శూద్రులు ఏం చేస్తారు? సేవ. వ్యవసాయం. ఏం చేస్తారు? వ్యవసాయం. ఎక్కువగా వ్యవసాయం మీద ఆధారపడి ఉంటారు. సో బ్రాహ్మణులేమో వేదాంగాలు చదవడము, వైదిక కర్మలు నిర్వహించడం. క్షత్రియులేమో రాజ్య పరిపాలనను చూసుకోవడం. వైశ్యులేమో వ్యాపారాలు చేయడము. శూద్రులు వచ్చేసి వ్యవసాయం మీద ఆధారపడము. అంటే ఇక్కడ శాతవాహనుల టైంలో మనం చెప్పుకోవాల్సిన ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే, వృత్తుల ఆధారంగా వాళ్ళు ఏ పనులు చేస్తారు అనే దాన్ని బట్టి కులాలు ఏర్పడ్డాయి. ఏ ఆధారంగా కులాలు ఏర్పడ్డాయి? వృత్తులు. అంటే ఇక్కడ మనం చెప్పుకోవాల్సిన పాయింట్ ఏంటి? కులము అనేది ఇక్కడ శాతవాహనుల టైంలో బై బర్త్ వస్తుందా, లేదు మేడం. బై ప్రొఫెషన్ వస్తుందా? ప్రొఫెషన్ వస్తుంది. ప్రొఫెషన్. బై ప్రొఫెషన్, నాట్ బై బర్త్. అంటే ఎవరు ఏ పని చేస్తున్నారు అనే దాన్ని బట్టి వాళ్ళ కులం అది అని అంటున్నాం. వాళ్ళ పుట్టుకని బట్టి వాళ్ళ కులం అది అని అనట్లేదు. అర్థమవుతుందా? ఎస్ మేడం. అంటే ఇప్పుడు సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఒకడు శూద్రులకు పుట్టాడు అనుకుందాం, కానీ అతనికి వేదాలు చదవడము, వైదిక కర్మలు చేయడం అంటే ఇష్టము, ఆ పని చేస్తున్నాడు. అప్పుడు అతను బ్రాహ్మణుడైతాడు. అర్థమవుతుందా? ఆ పని ఏ పని చేస్తున్నాడు అనే దాన్ని బట్టి ఆ కులం అనేది డిసైడ్ అవుతుంది, కానీ వాళ్ళ యొక్క పుట్టుకతో కాదు. అంటే చాతుర్వర్ణ వ్యవస్థ అయితే ఉంది, కానీ
ఆ వర్ణాలు ఏ విధంగా డిసైడ్ అవ్వబడ్డాయి వాళ్ళ యొక్క వృత్తి ఆధారంగా. అర్థమైందా? శాతవాహనుల కాలంలోనే మొట్టమొదటిసారిగా వృత్తులను బట్టి కుల వ్యవస్థ రూపుదిద్దుకునింది. క్లియరా కాదా? ఎస్ మేడం. సో ఇప్పుడు అందరికన్నా హైయెస్ట్ ఇంపార్టెన్స్ ఉండే కులం ఏది వీళ్ళ టైంలో? బ్రాహ్మణ్. బ్రాహ్మణులకు అత్యంత గౌరవం లభించేది అనే దాన్ని మనకి ఎట్లా చెప్తాం మనము? ఏదన్నా ఈ క్షత్రియులు కానీ వీళ్ళందరూ యజ్ఞాలు యాగాలు చేసినప్పుడల్లా దానాలు ఎవరికి ఇచ్చేవాళ్ళు? దాన ధర్మాలు బ్రాహ్మణులు. బ్రాహ్మణులకు ఇచ్చేవారు. బ్రాహ్మణులకు ఇచ్చేవాళ్ళు. ఆ ఇచ్చిన దానాలు ఇచ్చిన భూముల మీద కనీసం పన్నులు కూడా వసూలు ఉండే. చేసేవాళ్ళు కాదు. అవునా కాదా? ఎస్ మేడం. సో ఇంకా నెక్స్ట్ విషయానికి వద్దాం. శాతవాహనుల కాలంలో ఇప్పుడు కుల వ్యవస్థ ఉంది అని అంటున్నాం. అయితే కుల వ్యవస్థ కఠినంగా ఉన్నిందా లేదా? ఉంది మేడం. ఉంది మేడం. కఠినంగా ఉందా? ఉంది మేడం. ఉంది మేడం. లేదు. కుల వ్యవస్థ అంత కఠినంగా లేదు. అది మీరు ఎట్లా చెప్తారు అని అంటే, కులాంతర వివాహాలు చాలా జరిగాయి. ఏం జరిగాయి? ఇంటర్ కాస్ట్ మ్యారేజెస్, కులాంతర వివాహాలు జరిగాయి. ఈ కులాంతర వివాహాలు జరిగాయని మనకి ఎట్లా తెలుస్తుంది అని అంటే, మీకు దీనికి ఉన్న సోర్స్ వచ్చేసి కథా సరిత్సాగరం గుర్తుందా? సోమదేవ మేడం. సూరి. సోమదేవ సూరి దేన్ని బేస్ చేసుకొని రాశాడు? బృహత్ కథ. బృహత్ కథను బేస్ చేసుకొని. సో దీంట్లో ఎవరి గురించి చెప్పడం జరిగింది? నాగార్జునుడు, ఆచార్య వెరీ నాగార్జున. గుడ్. ఆచార్య నాగార్జునుడు గురించి. సో ఈ నాగార్జున. కథా సరిత్సాగరం బుక్ లో శాతవాహనుల కాలంలో అనేక కులాంతర వివాహాలు జరిగినట్టుగా మెన్షన్ చేయడం జరిగింది. ఓకే. ఎందుకు? ఇంకొక పెద్ద ఎగ్జాంపుల్ మనకి ఏముంది? హాలుడు ఉన్నాడా? హాలుడు ఎవరిని పెళ్లి చేసుకున్నాడు? శ్రీలంక. శ్రీలంకన్న. ఆమె పేరేంటి? లీలావతి. 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 మరి ఈ వీళ్ళది కూడా కులాంతర వివాహమే. సో రాజే కులాంతర వివాహం చేసుకున్నాడు అంటే కుల వ్యవస్థ కఠినంగా ఉన్నట్ట లేనట్ట? లేనట్టే. అండ్ ఇంకోటి, త్రణకైరు కూతురు నాగానిక ఉంది కదా, మహారథి కూతురు. నాగానిక తర్వాత నాగానిక శాతకర్ణి పెళ్లి చేసుకున్నారా? ఎస్ మేడం. వీళ్ళది కులాంతర వివాహమే. బాలశ్రీ అండ్ బ్రాహ్మణి. బాలాశ్రీ బ్రాహ్మణ అని పెళ్లి చేసుకున్నాడు, అది కులాంతరమే. అంతేకాకుండా మనకి శివశ్రీ శాతకర్ణి గుర్తున్నాడా? ఎవరిని పెళ్లి చేసుకున్నాడు? శకరాజు. శకరాజు రుద్రదమనిక. రుద్రదమనికని చేసుకున్నాడు కదా. ఎస్ మేడం. గిర్నార్ శాసనం, సాంస్క్రిట్ శాసనం. సో వీళ్ళది కూడా కులాంతర వివాహమే. అవునా కాదా? ఎస్ మేడం. సో ఇవన్నీ కులాంతర వివాహాలు వీళ్ళ టైంలో బాగా జరిగేవి అని ఉంది. అంటే దీన్నే ఏమంటారు? కఠినంగా కుల వ్యవస్థ కఠినంగా లేదు కాబట్టి దాన్ని వర్ణ సాంకర్యం ఉండేది అని తెలుస్తోంది. ఏముండేది? వర్ణ సాంకర్యం. సాంకర్యం అంటారు, ఇప్పుడు కూడా అంటారు చూడండి, సంకర జాతి అంటారే, క్రాస్ బ్రీడ్ అని. సంకర జాతి అని వినలేదా ఎప్పుడు? విన్నాం మేడం. పదానికి అర్థం తెలియదు మేడం. క్రాస్ బ్రీడింగ్ అన్నమాట. అంటే లైక్ ఒకటి ఇంకొక దాంతో క్రాస్ బ్రీడ్ చేసి పుట్టిస్తారు కదా యానిమల్స్ ని, అట్లాంటి వాటిని. ఓకే ఓకే మేడం. వాటి ప్రొడక్టివిటీని పెంచడానికి అట్లా చేస్తారు చూడండి, వాటిని సంకర జాతి అంటారు. సాంకర్యం అంటే ఒకటి ఇంకో దాంతోటి మిక్స్ చేయడం. సో వర్ణ సాంకర్యం వీళ్ళ టైంలో ఎక్కువగా ఉండింది. కానీ ఒక ఎక్సెప్షన్ ఏంటి అని అంటే, గౌతమిపుత్ర శాతకర్ణి టైంలో ఈయన వర్ణ సాంకర్యాన్ని కంట్రోల్ చేశాడు. అందుకే ఈయనకు ఒక టైటిల్ కూడా ఉంది, గుర్తుందా మీకు? వర్ణ సాంకర్య నిరోధక అని చెప్పుకున్నాం.
ఈయన టైటిల్స్ చెప్పుకునేటప్పుడు వర్ణ సాంకర్య నిరోధక అని చెప్పి ఒక టైటిల్ చెప్పుకున్నాం, మీకు గుర్తుందో లేదో. అవును మేడం. మేడం ఏక బ్రాహ్మణ ద్విజకుల వర్ధన, ద్విజవర కుటుంబ వర్ధన అని చెప్పుకునేటప్పుడు వర్ణ సాంకర్య నిరోధక అని చెప్పుకున్నాం. అంటే ఈయన టైంలో మాత్రం వర్ణ సాంకర్యాన్ని ఈయన కంట్రోల్ చేశాడు, అంటే కుల వ్యవస్థను కఠినపరిచాడు. కానీ మిగతా టైంలో అంతా వర్ణ సాంకర్యం చాలా ఎక్కువగానే జరిగింది వీళ్ళకి. ఈయన ఒక్కడి టైం ఎక్సెప్షన్, మిగతా వాళ్ళలాగా లేదు. ఓకేనా, ఓకే మేడం. అర్థమైందా? ఎస్ మేడం. అండ్ ఇది కుల వ్యవస్థ గురించి చెప్పాలంటే, అండ్ ఇక్కడ కుల వ్యవస్థ గురించి వచ్చింది కాబట్టి ఇక్కడ మనం ఇంకొకటి కూడా చెప్పేసుకుందాము. అదేంటంటే వీళ్ళ టైంలో బానిస వ్యవస్థ ఉన్నిందా, స్లేవరీ అంటాం కదా, స్లేవరీ, స్లేవ్ సిస్టమ్ ఉన్నిందా లేదా? శాతవాహనుల కాలంలో బానిస వ్యవస్థ ఉన్నిందా లేదా? ఒకవేళ ఉంటే దానికి ఉన్న సోర్స్ ఏంటి? వీళ్ళ టైంలో బానిస వ్యవస్థ ఉన్నింది, బానిస వ్యవస్థ ఉంది. దీనికి గాను మనకున్న సోర్స్ ఏంటి అని అంటే కామసూత్ర ఉంది కదా, కామసూత్రాలు, తర్వాత గుణాఢ్యుడు రాసిన బృహత్ కథ, ఈ రెండిట్లోనూ మనకి బానిస వ్యాపారానికి సంబంధించిన విషయాలు ఉన్నాయి. అంటే ఏమంటారు దీన్ని, బానిస వ్యాపారం అంటే ఇప్పుడు హ్యూమన్ ట్రాఫికింగ్ అంటాం చూడండి. ఓకే ఓకే మేడం. అంటే కొనుక్కునేవాళ్ళు, బానిసల్ని కొనుక్కునేవాళ్ళు. మనకి ఇది ముగల్స్ లో కూడా చూస్తాం చూడండి, ఢిల్లీ సుల్తానేట్ లో వాటిల్లో అంతా వస్తుంది చూడండి. అల్లావుద్దీన్ ఖిల్జీ. ఢిల్లీ సుల్తానేట్ లో అసలు ఫస్ట్ డైనాసిటీ స్లేవ్ డైనాసిటీ కదా, అవునవును మేడం. కుతుబుద్దీన్ ఐబక్ వాళ్ళు ఉన్నారు కొనుక్కుంటాడు. కదా, ఆయన స్లేవ్ కదా, కొనుక్కుంటాడు. అంటే వాళ్ళు బానిసల్ని డబ్బులు ఇచ్చి కొనుక్కునే వాళ్ళు అనమాట. సో ఆ బానిస వ్యాపారం అనేది విపరీతంగా ఉండింది శాతవాహనుల కాలంలో. ఆ బానిస వ్యాపారం ఎలా జరిగేది అదంతా కూడా ఈ కామసూత్ర బృహత్ కథ బుక్కుల్లో వివరించడం జరిగింది. కాబట్టి దాన్ని బట్టి వాళ్ళ టైంలో బానిస వ్యవస్థ అనేది చాలా బలంగా ఉండింది అని మనకి తెలుస్తోంది. అర్థమైందా? ఓకే మేడం. ఎస్ మేడం. సో బానిస వ్యవస్థ కంప్లీట్ అయిపోయింది. అంటే ఇప్పుడు మనం సొసైటీ గురించి చూసేటప్పుడు ఏమేమైపోయాయి, క్యాస్ట్ సిస్టమ్ అయిపోయింది. నెక్స్ట్ రెండోది ఏంటి, వివాహ వ్యవస్థ. వివాహ వ్యవస్థ. వీళ్ళ టైంలో వివాహ వ్యవస్థ ఎలా ఉండింది, శాతవాహన కాలం నాటి వివాహ వ్యవస్థ. వివాహ వ్యవస్థ ఎలా ఉండింది, ఎలా ఉండింది చెప్పండి వివాహ వ్యవస్థ? బహుభార్యత్వం ఉన్నిందా లేదా? ఉంది మేడం. ఉంది మేడం. అందుకే బహుభార్యత్వం, మదర్ నేమ్ ని ముందుగా పెట్టుకున్నారని కూడా ఒక వాదం కూడా ఉంది కదా. ఎగ్జాక్ట్లీ. సో మదర్ నేమ్ ని గౌతమి అట్లా పేర్లు పెట్టుకున్నారు కదా, ఎందుకు అట్లా పెట్టుకున్నారని చెప్పుకున్నాము, బహుభార్యత్వం ఉన్నింది కాబట్టి. అంటే ఒకరికి ఇద్దరు ముగ్గురు భార్యలు ఉండేవాళ్ళు కాబట్టి వాళ్ళు ఎవరి పిల్లలు అనే చెప్పడానికి, తండ్రి ఒకడే తల్లులు వేరు కాబట్టి వాళ్ళ తల్లి పేరుని ముందు పెట్టుకునేవాళ్ళు ఈజీగా గుర్తుపట్టడానికి. సో బహుభార్యత్వం అనేది ఎక్కువగా ఉన్నింది. అయితే ఇక్కడ ఒక పాయింట్ ఏంటి అంటే అది, ఈ బహుభార్యత్వం అనేది కేవలం ఉన్నత వర్ణాల వాళ్ళకు మాత్రమే లిమిట్ అయింది. అంటే నిమ్న వర్గాలు ఉంటాయి కదా, చిన్న అవి, వీళ్ళు వైశ్యులు శూద్రులు ఇట్లాంటి వాళ్ళల్లో బహుభార్యత్వం మనకు కనపడదు. ఓన్లీ ఉన్నత వర్గాలు, కొంచెం రిచ్ వాళ్ళు, మంచి అప్పర్ క్యాస్ట్ వాళ్ళల్లో మాత్రమే ఈ బహుభార్యత్వం అనేది ఉండింది. అర్థమైందా? ఓకే. అండ్ ఒకవేళ భర్త చనిపోతే వితంతువులు ఉంటారు కదా, ఉమ్.
వితంతువులు అంటాం కదా, విడోస్. Yes. వీళ్లకు మళ్ళీ పెళ్లి ఉండదు. వితంతు వివాహం లేదు. అర్థమైందా? సతీ కూడా ఉంది కదా, సతీ ఏమైంది? సతీ సతీ సహగం. సతీ లేదు. ఓకే. సతీ లేదు వీళ్ళ టైంలో. ఓకే, వితంతు వివాహం లేదు. వాళ్ళు ఊరికే బ్రహ్మచర్యాన్ని పాటిస్తూ అట్లే ఉండిపోయేవాళ్ళు. కానీ సతీ కూడా లేదు మనకి. ఓకే మేడం. బహుభార్యత్వం ఉండింది, వితంతు వివాహం లేదు. అండ్ నెక్స్ట్ మూడోది వచ్చేసరికి వివాహాలలో 2 రకాల వివాహాలను మనం ఇక్కడ చెప్పుకోవాలన్నమాట. ఓకే, 2 రకాల వివాహాలు ఉంటాయి. 2 రకాలు ఏంటి? ఆ 2 రకాలు అంటే ఒకటి వచ్చేసి అనులోమ వివాహం, రెండోది వచ్చేసి విలోమ వివాహం. ఏం వివాహాలు? అనులోమ విలోమ. అనులోమ వివాహం, విలోమ వివాహం. ఏంటి ఇవి రెండు? ఇవి ఇంపార్టెంట్. ఈ పాయింట్ కొంచెం జాగ్రత్తగా వినండి. ఒక సెకండ్. కనపడుతుందా? ఎస్ మేడం. అనులోమ వివాహం అంటే ఏంటి అంటే, ఇక్కడ ఇంటర్ క్యాస్ట్ మ్యారేజెస్ ఉన్నాయి అని చెప్తున్నాం కదా మనము. దానికి సంబంధించినవి ఇవి రెండు. అంటే మామూలుగా మనకు వివాహం అంటే ఒక అబ్బాయి ఒక అమ్మాయి ఉంటారు కదా, అట్లే ఇక్కడ కూడా ఒక అబ్బాయి ఒక అమ్మాయి. సో వీళ్ళల్లో కొంచెం జాగ్రత్తగా వినండి, కన్ఫ్యూజ్ అవ్వద్దు. అనులోమ వివాహం అంటే అబ్బాయి వచ్చేసి అగ్రవర్ణం వాడు అయి ఉంటాడు. ఎవరైంటారు? అగ్రవర్ణం. అగ్రవర్ణం. అమ్మాయి ఏమో అల్పవర్ణం. విలోమ వివాహంలో అబ్బాయి అల్పవర్ణం, అమ్మాయి అగ్రవర్ణం. క్లియరా? ఎస్ మేడం. అనులోమ. మీకు ఇక్కడ ఒక చిన్న గుడ్డి గుర్తులాగా కావాలి అని అంటే, అను అంటే అమ్మాయి పేరులాగా ఉంది కదా, అను లో అని పెట్టుకోండి. లో అంటే లో, ఇంగ్లీష్ లో లో అంటాం కదా, చిన్న అని. సో అమ్మాయి చిన్న వర్ణం అంటే అల్పవర్ణం అయితే ఆటోమేటిక్గా అబ్బాయి అగ్రవర్ణం అవుతాడు. అది అనులోమ వివాహం. విలోమ వివాహం దీనికి ఆపోజిట్. గుర్తుందా? అర్థమైందా? ఓకే మేడం. అంటే ఒక అల్పవర్ణం అంటే ఇప్పుడు ఒక బ్రాహ్మణ అబ్బాయి ఒక వైశ్య అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు అనుకోండి, దాన్ని ఏమంటారు? అనులోమ వివాహం. విలోమ. బ్రాహ్మణ అబ్బాయి అగ్రవర్ణం కదమ్మా. వైశ్య అమ్మాయి అంటే బ్రాహ్మణ్ కన్నా తక్కువ వర్ణం కాబట్టి అమ్మాయి అల్పవర్ణం. అయితే వివాహాన్ని ఏమంటారు? అనులోమ వివాహం. అనులోమ వివాహం. అదే ఒక బ్రాహ్మణుల అమ్మాయి ఒక శూద్రుల అబ్బాయిని పెళ్లి చేసుకుంది అనుకోండి, దాన్ని ఏమంటారు? విలోమ వివాహం అంటారు. అర్థమైందా? ఇప్పుడు నెక్స్ట్ స్టేజ్ ఏంటి అంటే, ఇట్లా జరిగిన వాళ్లకు పుట్టిన పిల్లలు ఉంటారే వాళ్ళని ఏమంటారు? అనులోమ వివాహం ద్వారా అంటే ఒక అగ్రవర్ణ అబ్బాయికి ఒక అల్పవర్ణ అమ్మాయికి పెళ్ళైతే పుట్టిన పిల్లలని ఉగ్ర సంతానం అంటారు. ఏమంటారు? ఉగ్ర సంతానం అంటారు. ఒక అల్పవర్ణ అబ్బాయికి అగ్రవర్ణ అమ్మాయికి జరిగిన విలోమ వివాహం ఉంటుందే, వాళ్లకు పుట్టిన పిల్లల్ని ఏమంటారు? చండాల సంతానం అంటారు. ఏమంటారు? చండాల సంతానం. చండాల సంతానం అంటారు. ఇప్పుడు పాయింట్ ఏంటి అంటే, ఇట్లా కాకుండా మామూలు సేమ్ వర్ణం వాళ్ళు ఉంటారు కదా, అమ్మాయి అబ్బాయి,
ఒకటే వర్ణం వాళ్ళు ఉంటారు కదా, అమ్మాయి అబ్బాయి ఇద్దరు. సో వాళ్ళకు కూడా పిల్లలు పుడతారు కదా, వాళ్ళని దైవ సంతానం అంటారు. ఏమంటారు? దైవ సంతానం. సేమ్ వర్ణంలో ఉన్న అబ్బాయికి అమ్మాయికి పెళ్ళైతే దాన్ని ఏం పేరు లేదు, మామూలు వివాహము, వాళ్ళకు పుట్టే పిల్లల్ని దైవ సంతానం అంటారు. అదే అనులోమ వివాహం ద్వారా పెళ్ళయి పుట్టిన పిల్లల్ని ఏమంటారు? ఉగ్ర సంతానం. విలోమ వివాహం ద్వారా పెళ్ళయి పుట్టిన పిల్లల్ని చండాల సంతానం. అయితే ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్పుకుంటున్నాము అనంటే, ఇప్పుడు తండ్రి తర్వాత ఆస్తి హక్కు పిల్లలకు ఉంటుందా ఉండదా? ఉంటుంది కదా. అయితే ఉగ్ర సంతానము దైవ సంతానం వాళ్ళకు మాత్రమే తండ్రి ఆస్తుల మీద హక్కు ఉంటుంది, చండాల సంతానం వాళ్లకు ఉండదు. ఎందుకంటే వీళ్ళు అల్పవర్ణ అబ్బాయికి అగ్రవర్ణ అమ్మాయికి పుట్టిన వాళ్ళు కాబట్టి. అర్థమైందా? క్లియరా? ఓకే మేడం. సో వివాహ వ్యవస్థ వీళ్ళ టైంలో ఎలా ఉండింది చెప్పండి ఒకసారి పాయింట్స్. శాతవాహనుల వివాహ వ్యవస్థ పాయింట్స్ చెప్పండి. వర్ణ సాంకర్యం ఉంది మేడం. ఓకే. బహుభార్యత్వం ఉండిందా లేదా? బహుభార్యత్వం ఉంది. బహుభార్యత్వం ఉంది. వితంతు వివాహం ఉండిందా? లేదు. ఎన్ని రకాల వివాహాలు ఉన్నాయి? అనులోమ విలోమ అని 2 రకాల వివాహాలు ఉన్నాయి. అనులోమ వివాహం అంటే అగ్రవర్ణం అబ్బాయి, కింది వర్ణం అమ్మాయి, వాళ్ళ పుట్టే పిల్లల్ని ఏమంటారు? ఉగ్ర సంతానం. విలోమ వివాహం అంటే అబ్బాయి అల్పవర్ణం, అమ్మాయి అగ్రవర్ణం, వాళ్ళకు పుట్టే పిల్లల్ని చండాల సంతానం. నార్మల్ వివాహానికి పుట్టే పిల్లల్ని దైవ సంతానం. అయితే ఆస్తుల్లో హక్కులు ఎవరికి మాత్రమే ఉన్నాయి? ఉగ్ర సంతానము, దైవ సంతానం. ఇది వివాహ వ్యవస్థ. ఇక్కడికి వివాహ వ్యవస్థ కంప్లీట్ అయిపోయింది. వివాహ వ్యవస్థ పూర్తయిపోతే నెక్స్ట్ టాపిక్ మనం ఏం చెప్పుకోవాలి? కులాలు వృత్తులు. కులాలు వృత్తులు చూద్దాం ఒకసారి. శాతవాహనుల కాలం నాటి కులాలు, వాటి యొక్క వృత్తులు. సగం పేర్లను బట్టే మనము ఈజీగా గెస్ చేసేయచ్చు. కొంచెం జాగ్రత్తగా చూద్దాం. ఫస్ట్ ఒక 1 minute టైం ఇవ్వండి, మొత్తం లిస్ట్ రాసేద్దాము. ఆ తర్వాత మీకు 1 by 1 ఏంటని చెప్పుకుందాం. ఓకేనా? ఓకే. సో మొత్తం 23 కులాలు ఉన్నాయి వీళ్ళ టైంలో. అన్ని బుక్స్ లోవి కలిపి మనం ఒక చోట చేర్చుకున్నాము. ఇప్పుడు ఒక్కొక్క కులము వాళ్ళు చేసే వృత్తి వెరీ 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 ఇంపార్టెంట్. ఇది ఖచ్చితంగా ఒక క్వశ్చన్ వస్తుంది దీని మీద. ఓకే,
సో 1 by 1 చూద్దాం. ఫస్ట్ ఏంటి చెప్పండి? హాలికులు. 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 రైతులు. హాలికులు పేరులోనే ఉంది. హలం నాగలి. పట్టి దున్నడం అంటాం కదా, Yes. రైతులు. నాగలి. హలం పట్టి దున్నుతారు అంటారే, నాగలి. హలం అంటే నాగలి. సో నాగలిని పట్టి దున్నే వాళ్ళు ఎవరు? రైతులు. రైతులు. అంటే హాలికులు అంటే రైతులు. రైతులు, వ్యవసాయం పనులు చేసే వాళ్ళని హాలికులు అంటారు. నెక్స్ట్ రెండోది చూడండి. రెండోది ఏంటి? సేతి. చేతి. సేతి. సేతి అంటే వ్యాపారులు. శెట్టి. శెట్టి అంటాం కదా ఇప్పుడు మనం. ఎస్ మేడం. సో ఆ శెట్టి అనేది ఇక్కడి నుంచి వచ్చింది. సేతి శెట్టి. యాక్చువల్ గా అది శ్రేష్ఠి. ఏది? శ్రేష్ఠి. శ్రేష్ఠి. ఈ శ్రేష్ఠి అనేది శెట్టి లేదా సేతి అయింది. అర్థమైందా? శెట్టి గారు అంటారు, వైశ్యులను ఎక్కువగా శెట్టి గారు అంటారు చూడండి, ఎస్ మేడం. వ్యాపారాలు చేసే వాళ్ళని. సో ఎందుకంటారంటే అది ఇక్కడి నుంచి వచ్చింది, సేతి. శ్రేష్ఠి, శ్రేష్ఠులు అన్నమాట వాళ్ళు. అంటే అన్నిట్లోకి మంచి తెలివైన వాళ్ళు, స్ట్రాంగ్ పీపుల్ అని. శ్రేష్ఠులు అంటే గొప్పవాళ్ళు, గట్టి వాళ్ళు అన్నట్టు. సో శెట్టి అంటే వ్యాపారం చేసేవాళ్ళు, సేతి అంటే. నెక్స్ట్ మూడోది ఏంటి? సేలవద్దికులు. సేల వద్దికలు. మళ్ళీ పేరులోనే ఉంది చూడండి ఇక్కడ, సేల అంటున్నాం. సేల అంటే ఇది శిల. శిలలను చెక్కేవాళ్ళు. అంటే శిల్పులు. సేలవతికలు అంటే 6 మొత్తం. శిల్పులు, శిల్పాలను చెక్కుతారు కదా. అర్థమవుతుందా? అర్థమవుతుందా? ఓకే మేడం. ఓకే. శిల్పాలను చెక్కే వాళ్ళని ఏమంటారు? శిల్పాలను చెక్కే వాళ్ళని ఏమంటారు? సేలవద్దికులు. సేలవద్దికులు. సేలవతికులు. నెక్స్ట్ రెండోది, నాలుగోది పేరులోనే ఉంది, స్వర్ణకారులు. స్వర్ణం అంటే బంగారం. ఆభరణాలు తయారు స్వర్ణకారులు చేసేవాళ్ళు. అంటే ఆభరణాలు తయారు చేసేవాళ్ళు. బంగారు పని చేసేవాళ్ళు. అంతేనా? అంతే మేడం. నెక్స్ట్ గతికులు. మళ్ళీ పేరులోనే ఉంది, గతి అని ఉంది కదా. అంటే ఇది గంధం, సుగంధ ద్రవ్యాలు ఉంటాయే, పర్ఫ్యూమ్స్. పర్ఫ్యూమ్స్. ఓకే. పర్ఫ్యూమ్స్ ఉంటాయి కదా, వాటిని తయారు చేసేవాళ్ళు. సుగంధ ద్రవ్యాలను తయారు చేసే వాళ్ళని ఏమంటారు? గదికులు. గతికులు. గతికులు అంటే పర్ఫ్యూమ్ మేకర్స్. ఎందుకు వీళ్ళంత ఇంపార్టెంట్? ఇవి ఎక్కువగా ఎక్స్పోర్ట్ చేసేవాళ్ళు కదా అప్పుడు. సుగంధ ద్రవ్యాలను ఎక్స్పోర్ట్స్ ఎక్కువగా చేసేవాళ్ళు కదా. సో వీళ్ళు ఒక పెద్ద కులంగా వీళ్ళు డెవలప్ అయ్యారనమాట, గతికులు. ఓకేనా? నెక్స్ట్ నెక్స్ట్ పేరేంటి చెప్పండి ఇక్కడ? తిలపిసకులు. తిల పిసకులు. తిలము. తిలం అంటే నూనె. తిల పిసకులు అంటే నూనె అమ్మేవాళ్ళు. గానుగా ఉంటది, తైలం తీసేవాళ్ళు. గానుగ వాళ్ళు. అంటే గానుగని తిప్పి నూనెను తయారు చేస్తారు చూడండి, ఎస్ మేడం. వాళ్ళని ఏమంటారు? తిలపిసకులు. తిల పిసకులు. పేరులోనే ఉన్నాయి ప్రతి ఒక్కటి. హాలికులు, హలం పట్టుకొని దున్నేవాళ్ళు రైతులు. సేతి వ్యాపారం చేసేవాడు. వ్యాపారం. సేలవద్దికలు అంటే శిల్పాలను చెక్కేవాళ్ళు. స్వర్ణకారులు అంటే బంగారం పని చేసేవాళ్ళు. గతికులు సుగంధ ద్రవ్యాలను తయారు చేసేవాళ్ళు. తిలపిసకులు నూనెను తయారు చేసేవాళ్ళు, గానుగ వాళ్ళు. నెక్స్ట్ గోలిక. గో అనుంది కదా, అంటే ఆవులు మేపేవాళ్ళు, ఆవులను కాసేవాళ్ళు ఉంటారే,
ఉంటారా ఉండరా? ఉంటారు మేడం. ఎస్ మ్యామ్. వాళ్ళను గోలిక అంటారు. నెక్స్ట్ కసకారులు. కసకారులు అంటే కంచు పని చేసేవాళ్ళు. ఏం పని? అవును. కంచుకన్. కంచు పని చేసేవాళ్ళను. అంటే ఏం చేస్తారు వాళ్ళని మేడం? కంచు పని అంటే ఏమంటాము ఇప్పుడు ఇంగ్లీష్ లో మామూలుగా మనం కంసాలి అట్లా అంటాం చూడండి, బ్లాక్ స్మిత్. కంసాలి అంటే ఈ కొడవల్లో ఈ నిప్పులు కొలుపులో కాలుస్తారు వాళ్ళ మేడం. కత్తులు అవన్నీ కాల్చడము చేసేవాళ్ళు. అట్లాంటివి అంతే. అట్లాంటి పనులు చేసేవాళ్ళు, కంచు పని చేసేవాళ్ళు అంటే. ఓకే మేడం. ఓకే. నెక్స్ట్ ఉదక యంత్రికులు. ఉదక యంత్రికులు అంటే నథింగ్. ఇప్పుడు ఉదక అని ఉంది కదా, ఉదక అంటే యాక్చువల్ గా అది ఉదక. బాయ్ మేడం. బాయ్. ఉదక అంటే నీళ్లు. ఉదక అంటే నీరు. ఉదక నీరు. యంత్రికులు అంటే నీటి యంత్రాలను తయారు చేసేవాళ్ళు. నీటి యంత్రాలను తయారు చేసేవాళ్ళు. ఇంజనీర్స్ నీటి మేడం. యంత్రాలు అంటే ఇప్పుడు బావులు అట్లాంటి వాటి నుంచి చేదడము ఇట్లాంటి ఉంటాయి కదా, ఎస్ మేడం. పొలాలకు నీళ్లు తిప్పడము అట్లాంటి వాటికి కొన్ని కొన్ని యంత్రాల్లాగా తయారు చేసేవాళ్ళు. వాళ్ళని ఏమంటారు? ఉదక యంత్రికులు. నెక్స్ట్ సార్థవాహులు. సార్థవాహులు అని అంటే మామూలుగా సెట్లు ఏం చేస్తారు? వ్యాపారం చేస్తారంటాం కదా, వీళ్ళు కూడా వ్యాపారమే చేసేది సార్థవాహులు. కాకపోతే వీళ్ళు ఏంటంటే విదేశీ వ్యాపారం చేస్తారు. ఏ వ్యాపారం? విదేశీ వ్యాపారం. విదేశీ వ్యాపారం